హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ ఆటోమొబైల్స్. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడం అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ కాదు, మనకది ఒక అవసరంలా మారింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వైపు షిఫ్ట్ అవ్వాలని పీఎం మోడీ గారు కూడా రీసెంట్ గా అప్లై అయితే చేశారు. ఇంకో షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ పంపులన్నీ డ్రై అయిపోయాయి. అంటే పెట్రోల్ దొరకట్లేదు. జనాల్లో ఒక రకమైన భయం మొదలై అవసరం లేకపోయినా ట్యాంక్ ఫుల్ అయితే చేయించుకుంటున్నారు. సప్లై బాగానే ఉన్నా పెట్రోల్ అయిపోయిద్దేమో అన్న పానిక్ వల్ల పెట్రోల్ బంక్స్ అన్నీ అయితే ఖాళీ అవుతున్నాయి. దీనివల్ల డైలీ వర్క్ చేసే వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఈ టైంలో పీఎం మోడీ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే పెద్ద పెద్ద నాయకుల వెనకాల వందల కొద్ది కార్లు తిరుగుతూ ఉంటాయి కదా, వాటి సంఖ్యను తగ్గిస్తామన్నారు. ఇది నిజంగా చాలా మంచి పనే. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లమ్ ఉంది. ఆ లీడర్ల దగ్గర చాలా డబ్బులుంటాయి గాబట్టి, వాళ్ళు వెంటనే పాత కార్లు పక్కన పెట్టేసి, కొత్త ఎలక్ట్రిక్ కార్‌ని కొనేస్తారు. లేదా వాళ్ళ దగ్గర ముందుగానే ఎలక్ట్రిక్ కార్ ఉండుంటాయి. మరి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళలాగా మనం రాత్రికి రాత్రే లక్షల రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ బండి కొనడం మన వల్ల కాదు. ఫ్యూచర్‌లో ప్రైజెస్ పెరుగుతాయని అంటున్నారు. ఎందుకు పెరుగుతాయంటే, ప్రెజెంట్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సబ్సిడీ అయితే ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. సో, జూలై తర్వాత నుంచి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అయిపోతుంది. కంపెనీలైతే బండ్ల రేట్లు ఇంకా బాగా పెంచేస్తారు. టీవీఎస్, ఆథర్, ఓలా లాంటి కంపెనీలు మన ఇండియాలోనే బ్యాటరీలు తయారు చేస్తున్నా సరే, రేట్లయితే తగ్గించవు. ముడి సరుకుల ఖర్చు పెరిగిందనైతే చెప్పి ఇంకా అయితే రేట్లు పెంచేస్తారు. ఇప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్‌ని ఎందుకు కొనాలంటే, ఇంతకు ముందు గూడా పెట్రోల్ దొరకనప్పుడు ఇంట్లో ఈవీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందయితే లేదు. అందుకే రాబోయే 2, 3 నెలల్లో అంటే మే, జూన్, జూలై లోపల ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడం బెస్ట్. ఆ తర్వాత రేట్లయితే ఆకాశాన్ని తాగుతాయి. ఫ్యూచర్‌లో డిస్కౌంట్స్ వస్తాయి కదా అని వెయిట్ చేసి టైమ్‌నయితే వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ బైక్ తీసుకోవడం బెస్ట్? ఒక 1,00,000 లోపు బడ్జెట్ అయితే హీరో విడా లేదంటే టీవీఎస్. టీవీఎస్ అయితే గనక వి1 మోడల్ చూడొచ్చు. బడ్జెట్ కొంచెం పెంచగలిగితే టీవీఎస్ ఐక్యూబ్ తీసుకోండి. ఇది చాలా మంచి బండి. ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువుంటే ఏమాత్రం డౌట్ పడకుండా ఏథర్ బండయితే తీసుకోండి. ఇప్పుడు చాలా మందికి ఇదే బెస్ట్ ఆప్షన్. కరెక్ట్ టైంకి సర్విస్ చేయిస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒకవేళ ఏథర్ బండిని సంవత్సరం తర్వాత అమ్మేయాలనుకుంటే ఏథర్ షోరూమ్ వాళ్ళే 60% డబ్బులు వెనక్కి ఇచ్చి మరి బండినైతే తీసుకుంటారు. ఒకవేళ మీరు ఓలా బండిని కొనాలా వద్దా అని ఆలోచిస్తే గనక ఒకసారి నేను చెప్పేది వినండి. దెన్ మీరు డిసైడ్ అవ్వండి. ఓలా బైక్‌కి పవర్, మైలేజ్ అన్నీ బావుంటాయి. కానీ మీ ఏరియాలో ఓలా సర్వీస్ ఉంటేనే కొనండి. సర్వీస్ సెంటర్ లేకపోతే రేపు బండి రిపేర్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ దగ్గర సర్వీస్ ఎలా ఉందో కనుక్కొని అప్పుడైతే తీసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.